అమ్మవారు ఎలా ఉంటారంటే నెగిటివ్గా థింక్ చేస్తారు సార్. ఆ జోగులాంబ దర్శించుకుంటే అన్ని తొలగిపోతేనే పూర్వీకులు అమ్మవారు అలా శిలారూపంలో అలా చేశారు. అమ్మవారి పేరు జోగులాంబ కాదు. Hi all. So finally we have arrived to అలంపురం జోగులాంబ. సో ఫైనల్గా అలంపురం జోగులాంబ వచ్చేసాం. వెనకాల కనబడుతున్నాయి కదా అవన్నీ అదే. ఇదే అలంపురం జోగులాంబ. ఆ కన్స్ట్రక్షన్ ఇంత బాగుంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఎందుకంటే నేను మన రైడింగ్ జాకెట్ అన్నీ వేసుకొచ్చాం కదా. సో అవన్నీ పెట్టడానికి మనకు ప్లేస్ కానీ ఏమైనా ఉన్నాయేమో అవి కూడా కనుక్కుంటా. ఎందుకంటే ఎవరైనా అలాగే రైడ్ చేస్తూ వస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని. వాళ్ళకనే కాదు, ఎవరైనా బస్సులో వచ్చినా నార్మల్గా వస్తారు కదా, వాళ్ళ లగేజ్ స్టోర్ చేసుకోవడానికి ఉంటే వాళ్ళకి కూడా కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది కదా. సో అది నేను కనుక్కొని చెప్తా. లోపల గర్భగుడిలో తీయకూడదు అన్నారు ఫొటోస్. ఇదే గర్భగుడి, అంత శివుడు ఉంటాడు, చాలా బాగుంటుంది. సో ఇదే గుడి, లోపలికి వెళ్దాం. శివుడి దర్శనం అయిపోయింది. సో మొత్తం ఇదిగో శివుడు. సో హాయ్, ఈరోజు మనం వచ్చిన ఈ ప్లేస్, దీని హిస్టరీ ఏంటి ఇవన్నీ చెప్పడానికి మనకు ఒక స్వామి ముందుకు వచ్చారు. ఆ స్వామిని అడిగి హిస్టరీ ఏంటి, మనకు కావాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా స్వామిని అడిగి మనం తెలుసుకుందాం. అవునా సార్, కొంచెం నాకు ఈ గుడిది స్టోరీ చెప్తారా? అంటే ఏంటి, ఇది ఎలా బయటకు వచ్చింది, ఎప్పుడు దీన్ని తీశారు, దీని విశిష్టత ఏంటి? అమ్మవారు ఎలా ఉంటారంటే శిరస్సు పైన బల్లి, కపాలము, తేలు, గుడ్లకు ధరించి ఉంటుంది. శిరస్సు పైన కపాలమాల ధరించి యోగాసనం శివ మీద కూర్చున్నాము. యోగ ముద్రలో అమ్మవారి దర్శనం ఇస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఒకప్పుడు 100 ప్రజా టెంపుల్స్ నిర్మాణం చేశారు. ఎవరు చేశారంటే కర్ణాటక బాదామి చాళుక్యులు రెండో ప్లేస్. పల్లవ రాజ్యంలో అష్టముద్రం వచ్చిన తర్వాత రాజేశ్వరం చేసినాక రెండు పులకి వేశారు. వాళ్ళ కాలంలో 200 సంవత్సరాలు పట్టింది ఆలయం నిర్మాణం చేయడానికి. చాళుక్య రాజ్యం కర్ణాటక రెండో పులు తీసిన తర్వాత వాళ్ళ కుమారుడు విద్యాదిత్య, విక్రమాదిత్యులు అంతా పూర్తి చేశారు. వాస్తవంగా ఇక్కడ టెంపుల్స్ ఏవి ఉన్నాయంటే నవబ్రహ్మ ఆలయాలు, చాలా విశిష్టమైనటువంటి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్. ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసి 9 శివాలయాలు ప్రతిష్ఠ చేసినందుకు 9 ఆయన పేరు మీదనే గెలిచినాయట. నవబ్రహ్మేశ్వర ఆలయాలు అంటారు. ఇవన్నీ కట్టించింది బాదామి చాళుక్యులు. జోగులాంబ శక్తిపీఠం స్వామి. అమ్మవారు 13వ శతాబ్దంలో బహుమని సుల్తాన్ల కాలంలో దాడి గురైపోయింది. ఆలయం పూర్తిగా నేలమట్టయింది. 2005లో కొత్త టెంపుల్, అమ్మవారి టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్. అమ్మవారి విగ్రహాన్ని 13వ శతాబ్దంలో కాపాడి శివాలయంలో దాచిపెట్టారు. 700 ఏళ్ళు అమ్మవారి శివాలయంలో ఉన్నారు. గుడికి నిర్మాణం చేసిన తర్వాత 3 కోట్లు అయింది. మహాబలిపేట నటరాజ బృందం వాళ్ళు శ్రీశైలం వాళ్ళు 1 కోటి ఇచ్చారు. ఇక్కడ ఎండోమెంట్ నుంచి 2 కోట్లు, 3 కోట్లు మొత్తం టెంపుల్ నిర్మాణం చేశారు 2005లో. అప్పటి నుంచి కట్టిన తర్వాత ఇక్కడ శక్తిపీఠం ఉందని ఎక్కువగా తెలిసిపోయింది అన్నమాట. వాస్తవంగా ఇక్కడ దక్షిణ కాశీ పేరు స్వామి. అలా ఎందుకు అంటారంటే దక్షిణ కాశీ అని కాశీతో సమానంగా వెలిసిన పుణ్యక్షేత్రం అన్నమాట. కాశీలో విశాలాక్షి 17వ శక్తిపీఠము, ఇక్కడ జోగులాంబ 5వ శక్తిపీఠం. అక్కడ గంగా ఉత్తరవాహిని, ఇక్కడ తుంగభద్ర ఉత్తరవాహిని. అక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు సమానంగా ఉన్నందుకు అలంపురానికి దక్షిణ కాశీని పేరుగాంచిన పుణ్యక్షేత్రం. ఇది శైవక్షేత్రమే. 1 కోటి లింగాలు ప్రతిష్ఠ చేయడం ఇక్కడ జరిగింది. వాస్తవంగా 1980లో శ్రీశైలం ప్రాజెక్టు జల దిగ్బంధంలో ఇక్కడ బయట దాదాపుగా 102 గ్రామాలు మునిగిపోయినాయి. అవతల తుంగభద్ర డ్యామ్, శ్రీశైలం డ్యామ్ బ్యాక్ పార్ట్లో 100 కిలోమీటర్లకు కంపౌండ్ వాళ్ళు ఉంచుకోండి. ఆ నది ఆవరణలో 110 గ్రామాలు, 1 కోటి లింగాలు, 64 ఘట్టాలు మునిగిపోయినాయి 1980లో.
నుంచి కొన్ని షిఫ్ట్ చేసి కొన్ని మ్యూజియంలో పెట్టారు. ఇక్కడ మ్యూజియంలో కూడా 26 శిలాశాసనాలు ఉన్నాయి, అన్ని డొనేషన్ శాసనాలు ఉంటాయి, 200 శిలా విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ లోకల్గా కలెక్ట్ చేసి పెట్టినటువంటి శిల్పాలు ఇక్కడ మ్యూజియంలో. ఇది మ్యూజియం విజయన్స్ మండపంని మ్యూజియంగా మార్చారు, సిద్ధుల మండపం ఒకప్పుడు మార్చి మ్యూజియంగా మార్చి ఇక్కడ విగ్రహాలను సేకరించి పెట్టారు. ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయంటే అలంపురంలో సైట్ సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఈ నవబ్రహ్మ ఆలయంతో పాటు జోగులాంబ ఆలయంతో పాటు ఈ సరౌండింగ్లోనే కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నారు. ఇంకా ఈ మ్యూజియం వెనకాల చూసుకుంటే జోగులాంబ గుడి వెనకాల 2 టెంపుల్స్ ఉన్నాయి, పాత టెంపుల్స్. సూర్యస్వామి ఆలయం ఉంది ఇక్కడ. దేశంలో 3 టెంపుల్స్ ఉన్నాయి, పాత టెంపుల్స్ అంటే అరసవెల్లి, కోనార్క్, అలంపురి. యోగా నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. 9వ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యుల కాలంలో నిర్మాణం చేసిన టెంపుల్స్ ఆ 2 ఉన్నాయి. చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. ఇంకా నదిలో షిఫ్ట్ చేసిన గుళ్ళు ఊరు బయట సంగమేశ్వర టెంపుల్ ఉంది. 6 కిలోమీటర్లలో పాపనాశ ఆలయాలు ఉన్నాయి, 23 టెంపుల్స్ ఉంటాయి అక్కడ. శివాలయాలు అన్ని నది నుంచి షిఫ్ట్ చేసిన టెంపుల్స్ అన్నీ. మెయిన్ ప్రత్యేకంగా ఏంటంటే ఈ ఆనవాళ్ళన్నీ కూడా 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు మ్యూజియంలో చూడొచ్చు. విగ్రహాలని కానీ ఇక్కడ టెంపుల్స్ సరౌండింగ్ విమానం కానీ. మ్యూజియంకి టికెట్ ఏమైనా ఉంటుందో స్వామి లేకపోతే టికెట్ ఉంటుంది కదా, వాటి సంబంధించిన వాడాలు అందులో కనబడుతున్నాయి. వాస్తవంగా ఇవన్నీ నెగిటివ్ అట్లా కాదు. వసంత పంచమి రోజే, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ కదా, వసంత పంచమి రోజు ఏ రోజు ఉంటే ఆ రోజు వసంత పంచమి రోజే ఉంటుంది స్వామి. నిజరూపంగా ఎందుకు అలా దర్శనమిస్తారంటే ఇవి బల్లి, కపాలము, తెలుగు, గుడ్లు గుమ్మని చెప్పే కదా మర్చిపోయిన. ఇవన్నీ మనం నెగిటివ్గా థింక్ చేస్తాం. బల్లి శకనం అనుకుంటాం, గుడ్లకు బిడ్లకు దరిద్రం ఉంటుంది, ప్రేతం భూతం అనుకుంటాం. ఇవన్నీ దుష్టశక్తులుగా శక్తులుగా దరిద్రంగా భావిస్తాం. ఎంత రాసులను కంతల్లి బిడ్డలే కదా, అమ్మవారి కంట్రోల్ ఉంటాయమ్మా. అంటే మనకు బల్లి మీద పడ్డ, నిర్దిష్ట కలిగిన పీడకలు కలిగిన ఆ జోగులాంబ దర్శించుకుంటే అన్ని తొలగిపోతేనే పూర్వీకులు అమ్మవారి రచన రూపంలో అలా చేశారు. స్వయంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటే పంటి పై భాగం పడిన చోటు 18 శక్తిపీఠాలు కదా, అందులో 5వ భాగం ఇక్కడ పడిన చోట పంటి పై భాగం. అమ్మవారి పేరు జోగులాంబ కాదు, జైనులు ఆ టైంలో కాకతమ్మ జోగులాంబ అని పిలవడం వల్ల అమ్మవారి పేరు వచ్చింది. వాస్తవంగా అమ్మవారి పేరు యోగామ్మ, యోగేశ్వరి అంటారు, యోగ సిద్ధులు ఇచ్చే ప్రదాత. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కలుస్తాం. సో ఫైనల్లీ అలంపురం జోగులాంబ కంప్లీటెడ్. లెట్స్ గో బ్యాక్ టు లగేజ్ రూమ్, దాని తర్వాత కర్నూలు. రేపటిది సర్ప్రైజ్. బాయ్. లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక శివుడు విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఆపోజిట్లో ఒక మేనేజర్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ ముందే లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ లాకర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ లాకర్స్కి అయితే కీస్ ఏమి ఉండవు. ఆ లాకర్లో పెట్టుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్గానే ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా చెప్పే మాట అదే.